So, hello everybody. Today we are going to see the hotel Tissa Inn. సో అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మేము టిస్సా ఇన్ చూడబోతున్నాము. అక్కడ పూల చెట్లు చూడొచ్చు, చాలా బాగున్నాయి. గేట్ ముందర నిజంగా ఇక్కడ చాలా బాగుంది. మీరు వచ్చి ఇక్కడ ఉండడానికి చాలా బాగుంది. ఇది ఫోర్ట్ కొచ్చిలోనే ఉంటుంది. దీని నుంచి చాలా బాగా చూడొచ్చు కొచ్చిన్ మొత్తాన్ని. సో అక్కడైతే హెడ్డింగ్ ఉంది మొత్తము, మనం బాగా చూడొచ్చు. ఇంకా నా పక్కన కూడా ఇంకా చెట్లు చాలా బాగున్నాయి, గ్రీనరీగా ఉంది, నీట్గా మీరు ఉండొచ్చు. ఇక్కడ చాలా బాగుంది. సరే ఇంకా చూద్దాం రండి, చెట్లని అంతా చూపిస్తాను. ఇక్కడ పార్కింగ్ లాట్ లాగా ఉంది, నీట్గా ఇక్కడ చూడొచ్చు అనమాట మీరు. అయితే వెనకాల కూడా నాకు చెట్లు ఉన్నాయి, చాలా గ్రీనరీగా ఉంది ఇక్కడ, బాగా చాలా బాగుంది. మరైతే ఇక్కడ పూల చెట్లు ఉన్నాయి గేట్ పక్కనే, హాయిగా చూడడానికి ఇంకా వాసన చూడడానికి చాలా బాగున్నాయి. దాని ఇక్కడ నిజం చెప్పాలంటే చాలా గ్రీనరీగా ఉంది, నిజం చెప్తున్నాను. దాని తర్వాత వెనకాల చూస్తే చెట్లు ఉన్నాయి, గాలి ఇచ్చే చెట్లు, అవి కూడా బాగా గాలి ఆడుతుంది. ఇక్కడ చల్లగా ఉంటుంది. ఫోర్ట్ కొచ్చిలో మేము వచ్చినప్పుడైతే మే 2 అంటే ఎండింగ్లో వచ్చాము. బాగా వర్షాలు పడుతున్నాయి, ఇక్కడ చెట్లు కూడా చాలా బాగా పెరుగుతున్నాయి, నిజంగా చాలా బాగుంది. ఇది గేట్ వెనకాలే. దీని తర్వాత ఇక్కడేమో గ్రీనరీ చెట్లు ఉన్నాయి, దీన్ని పెంచడానికి చాలా రోజులు పడుతుంది. దాని తర్వాత వీటిని నీట్గా పాట్లో వేసి నీట్గా ఉంచుతారు. ప్రతిరోజు కూడా దీనికి కేర్ తీసుకుంటారనమాట. అక్కడ పక్కన చూడండి మీరు, చాలా రకాల చెట్లు ఉన్నాయి, ఒకే రకం కాదు. అక్కడ ముందర కూడా చాలా మంచి చెట్లు పెట్టున్నారు ఒక్కొక్క దగ్గర. పక్కన చూడండి, మేము చూసినప్పటి నుంచి నిజంగా చూసిన వెంటనే ఆశ్చర్యపోయాము, ఇన్ని చెట్లు ఉన్నాయంటే. దాని పక్కన అక్కడ చూడండి, పక్కన గ్రీనరీగా ఎంత బాగుందో, చూడడానికి కూడా బాగుంది, చల్లగా గాలి వస్తుంటుంది. మేము సాయంకాలము అలా ఇక్కడ బయటకు వచ్చి కూర్చుంటాము. ఇది పార్కింగ్ లాట్ అయినా నిజంగా చాలా చల్లగా ఉంటుంది. ఇకపోతే ఇదిగో చూడండి, చెట్లు ఎంత బాగున్నాయో, నిజంగా చాలా ఎత్తు పెరిగాయి, చాలా కేర్ తీసుకొని ఉంటారు, వాటర్ వేసి ఎంత కష్టపడి ఉంటారు వాళ్ళు వీటిని అన్నిటి పెంచడానికి. ఇంకా ముందరికి పోయి చూద్దాం పదండి. ఇక్కడ చూస్తే మనమైతే పూల చెట్లు పెట్టారు గేట్ పక్కన, గేట్ అటు ఇటు 2 సైడ్లకు పూల చెట్లు పెట్టారు. ఇక్కడ చూడండి రైటింగ్ కూడా పెట్టారు అక్కడ ముందర చూడండి, అంటే చెట్లు లాగే ఇక్కడ కూడా పైన చెట్లు వేస్తున్నారు, ఒక రో లాగా పెద్ద ఇంటి పైనంతా. నిజంగా చాలా బాగుంది. ఇది ఒకప్పుడు క్రిస్టియన్స్ అంటే పోర్చుగీస్ వాళ్ళు వచ్చి కట్టిన పాత ఇల్లులు, దాన్ని ఇలా మార్చేశారు వీళ్ళందరూ. నిజంగా చాలా బాగుంది. ఇంకా చాలా ఇక్కడ ఉన్న చాలా బిల్డింగ్స్. ఇప్పుడైతే మనము ఇక్కడ పైన రూఫ్ టాప్లో పూల్ ఉంది, ఇంటి వీడియో తీయలేకపోతున్నాము, కానీ దీంతో చూడండి ఇంకా నిజంగా బాగుంది, మీకు చూపిస్తాను. మీరు ఏమాత్రం డౌట్ పడొద్దు, నేను టైం సరిపోలేక చేయలేకపోతున్నాము, కానీ ఈసారి బాగా చేస్తా. ఈసారి వెళ్ళినప్పుడు ఇంకా చూపిస్తాము. మరైతే ఇక్కడైతే రూఫ్ టాప్ పూల్ చాలా బాగుంది, చూపిస్తాను రండి. ఇక్కడ చూసి ఒక షవర్ ఉంది పైనే, మీరు పూల్కి వెళ్ళే ముందు షవర్ చేసుకున్నామని వెళ్ళొచ్చు. చూడండి నీట్గా ఏంటిది, ఇక్కడ కూడా క్లీనింగ్ అయితే నిజంగా చాలా బాగుంది, నీట్గా క్లీన్ చేసి పెట్టినారు మొత్తం అంతా. దాని అటు పక్కన చూస్తే ఏమో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు ఏమున్నాయో. ఇక్కడ లైఫ్ గార్డ్ ఉండరంట. ఇంకా టైమింగ్స్ కూర్చున్నారు 7:30 నుంచి 8:30 వరకు. ఇంకా వెళ్ళే ముందు షవర్ తీసుకోవాలన్నారు. మేము ఇంక చదవచ్చు ఆ పూల్స్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ. దాని తర్వాత పూలని చూడండి ఎంత బాగుందో, చాలా నీట్గా పెడతారు ప్రతిరోజు ఇక్కడ నీళ్ళు. నిజం చెప్తున్నా కదా, చాలా నీట్గా ఉన్నాయి, నేను చేశాను. ఇంత బాగున్నాయంటే మీ ఇక్కడికి వస్తేనే అర్థమవుద్ది. ఇంకా ఇక్కడ కూడా చాలా చెట్లు పెట్టున్నారు, కావాలంటే చూడొచ్చు మీరు. ఇక్కడ నిజంగా పూలు చాలా బాగున్నాయి. అదిగోండి చెట్లు చూడండి, చాలా నీట్గా ఉన్నాయి, గ్రీనరీగా ఉంది. ఎక్కడ పట్టినా కానీ చెట్లు ఉన్నాయి. ఇక్కడ నేను ఆశ్చర్యపోతున్నాను, ఇన్ని చెట్లు ఎలా ఉంటాయని, ఎలా పెంచుంటారని. కానీ నిజంగా చాలా బాగుంది. ఇక్కడ క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది. వెనకాల కూడా చెట్లు పెట్టారు చూడండి. పూలు కూడా ఎంత నీట్గా ఉందో మీరే చూడొచ్చు. ఇక్కడ కూడా ఇప్పుడే పూల్లో స్నానం చేస్తే అయినా అంటే పూల్లో ఈత కొట్టొచ్చాం, కానీ నిజంగా చాలా బాగుంది. మరైతే ఇటు సైడ్ పక్కన చూస్తే ఏమో ఇక్కడ ఒక హెయిర్ స్టాండ్ పెట్టినా చూడండి. ఆ హెయిర్ స్టైల్ చాలా బాగుంది నిజంగా, అంటే మనం ఆరేసుకోవడానికి అన్నిటికీ బాగుంది. మేము కూడా యూజ్ చేసాం, చాలామంది యూజ్ చేస్తారు ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ. నిజంగా చాలా బాగుంది. దాని తర్వాత అటు పక్కన చూస్తేమో మనం పడుకోవడానికి కూర్చోడానికి చాలా చైర్స్ లాగా పెట్టున్నారు అక్కడ. నిజంగా చాలా బాగుంది చైర్స్ అయితే. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం పదండి. అదిగోండి అక్కడ చైర్స్ చూడండి నీట్గా ఎంత బాగా అరేంజ్ చేస్తున్నారు. మన హైట్ని కూడా మన ప్రకారం మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. కావాలంటే దాని పక్కన చూడండి డైనింగ్ టేబుల్ లాగా పెట్టున్నారు. అదిగోండి
అక్కడ డైనింగ్ టేబుల్లా పెట్టున్నారు, టవల్స్ పెట్టుంటారు పక్కనే. మనం ఎప్పుడైనా పూల్ నుంచి వచ్చిన వెంటనే యూజ్ చేసుకోవచ్చు, 100% అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ. ఇంకా ఇక్కడ డైనింగ్ టేబుల్ నేను కూర్చొని బాగా తినొచ్చు, గాలాడుతుంటుంది, ఇంకా సీనరీ కూడా చాలా బాగుంటుంది. ఇంకా మీరు ఎక్కడ చూసినా కానీ చెట్లు ఉంటాయి చూడండి, చాలా బాగుంటాయి చెట్లు. ఇక్కడ చూస్తే ఏమో ఇక్కడ చూడండి చెట్లు ఎంత బాగున్నాయో, మామిడికాయలు చూడండి ఎలా ఉన్నాయో. దాని పక్కన ఇక్కడే చెట్లు ఉన్నాయి, ఇక్కడ చెట్టు కూడా పెట్టున్నారు చూడండి, ఎక్కడ పట్టిన చెట్లు ఉన్నాయి నేను చెప్తున్నా కదా, అన్ని దగ్గర చెట్టు పెట్టున్నారు. ఇక్కడ డైనింగ్ టేబుల్ చూస్తే మాత్రం నిజంగా చాలా బాగుంది. ఆ చైర్స్ అన్ని నీట్ క్లీన్ చేసి పెడతారు, తిన్న వెంటనే వాళ్ళే వచ్చి క్లీన్ చేసి మొత్తం అన్ని ప్లేట్లు ఎత్తుతారు. నిజంగా చాలా బాగుంది. మాకు కాస్ట్ ఎక్కువ పడింది, కానీ నిజంగా ఇక్కడ చూస్తే ఏమో కాస్ట్ అనేది వర్త్ ఇట్ అనిపిస్తుంది. నిజంగా ఇక్కడ చెప్పాలంటే ఇక్కడ దిండు కూడా పెడతారు, కానీ ఇప్పుడు పెట్టలేదు. నిజంగా చాలా బాగుంది. మనకి వాష్రూమ్స్ చూద్దామండి, ఏదైనా పూల్లో వాష్రూమ్స్ ఇంపార్టెంట్ కాబట్టి. వాష్రూమ్స్ చూసారంటే ఆ సింక్ నీట్గా పెట్టున్నారు వాళ్ళు, ఎప్పుడు 24/7 వాటర్ నీరు వస్తూనే ఉంటాయి. ఆ తర్వాత ఆ మిర్రర్ కూడా చాలా నీట్గా ఉంది. మిర్రరు అంటే క్లీన్ చేస్తుంటారు, అన్ని మిర్రర్ చూస్తుంటాము, మార్క్స్ ఉంటాయి, ఇక్కడ మార్క్ ఏమాత్రం లేదు, నీట్గా క్లీన్ చేస్తున్నారు. అక్కడ ఇంకా చాలా బాగుంది ఇక్కడ. దాని తర్వాత టాయిలెట్ చూడండి, నీట్గా క్లీన్ చేసి పెట్టున్నారు. అది చూడడానికి ఎలా ఉన్నా కానీ నీట్గా క్లీన్ చేసి పెట్టడం మనకి ఎప్పుడైనా ఇంపార్టెంట్, ఎందుకంటే టాయిలెట్ క్లీన్ చేయకపోతే చాలా డిసీజెస్ వస్తాయి, చాలా చండాలంగా ఉంటుంది. ఇక్కడ నీట్గా పెట్టున్నారు, అందుకే నాకు బాగా నచ్చింది ఇక్కడ. వాష్రూమ్స్ అని ఒకటే కాదు, ఇంకా పూలు బయటైనా కానీ ఎక్కడైనా చాలా బాగుంది ఇక్కడ. దాని తర్వాత ఒకసారి బయటకు వెళ్దామండి. సో అయితే పూలతో అయితే చూసాము కదా, బాగా చాలా బాగుంది నిజంగా. ఇకపోతే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇక్కడైతే చాలా బాగుంది. మరి థ్యాంక్ యూ. సో మరి ఈ వీడియోకి ఇంతే. ఇదైతే ఫుడ్ చూడొచ్చు మీరు, ఇక్కడ టిస్సా ఇన్లో ఉన్నాం మేము. రేపైతే ఇది ఫోర్ట్ కొచ్చిలో ఉంటుంది, మీరు ఎక్కడైనా ఈజీగా వెళ్ళొచ్చు. సో ఇక్కడ ఫుడ్ చూడొచ్చు, చాలా బాగుంది. మేము ఫస్ట్ వచ్చిన పెట్టారు. సరే ఇంకా వీడియో అయిపోయింది. థ్యాంక్ యూ.